అందరికీ నమస్కారం. తల్లిదండ్రుల మనోభావాలను, ఆలోచనలను అర్థం చేసుకోవడం వల్ల కుటుంబంలో పరస్పర బంధం బలపడుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 42వ కథను చెప్పుకుందాం. కథ పేరు నాన్న అది పిచ్చుక. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? 60 సంవత్సరాల శాంతయ్య కొడుకుతో కలిసి పార్కుకు వచ్చాడు. తండ్రి నిశ్శబ్దంగా ఏదో ఆలోచిస్తున్నాడు. కొడుకు పుస్తకం చదువుతున్నాడు. అప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక పిచ్చుక వచ్చి వాలింది. తండ్రి కొడుకుని అదేంటి అని అడిగాడు. అప్పుడు కొడుకు అది పిచ్చుక అని చెప్పి మళ్ళీ పుస్తకం చదువుతూ కూర్చున్నాడు. తండ్రి రెండవసారి అదేంటి అని అడిగాడు. కొడుకు అది పిచ్చుక అని మళ్ళీ చెప్పాడు. తండ్రి మూడవసారి అదేంటి అని అడిగాడు. అప్పుడు కొడుకు చిరాకుగా చెప్పానుగా అది పిచ్చుక అని అన్నాడు. సేపటి తర్వాత తండ్రి మళ్ళీ అడిగాడు. కొడుకు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అది పిచ్చుక, ఇంకొకసారి అడిగావో బాగుండదని వెళ్ళిపోయాడు. తండ్రి కూడా బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత శాంతయ్య జబ్బుతో మరణిస్తాడు. తండ్రి గది సర్దుతుంటే కొడుకుకి ఒక డైరీ కనబడుతుంది. అందులో ఒక పేజీలో ఇలా రాసి ఉంది: నా కొడుకుకి 2 ఏళ్ల వయసు. అప్పుడే మాటలు వస్తున్నాయి. మా పెరటిలో ఒక పిచ్చుక వచ్చి వాలింది. ఆ పిచ్చుకను చూసి నా కొడుకు పదే పదే ఎన్నిసార్లు అదేంటి అని అడిగినా కొడుకును చూసి సంతోషపడి చిరునవ్వుతో అది పిచ్చుక అని జవాబు చెప్పేవాడిని. కానీ ఈరోజు అదే ప్రశ్న నేను అడిగితే పార్కులో నా కొడుకు విసుక్కున్నాడు. ఈ విషయం చదివిన కొడుకు కుమిలిపోయాడు. తన మనసులో తండ్రికి క్షమాపణ చెప్పుకున్నాడు. కథలో తల్లిదండ్రులను అర్థం చేసుకోవడం గురించి తెలుసుకున్నాం. కొడుకుది కోపం, తండ్రిది సహనం. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు ఉన్నతమైన వ్యక్తిత్వంతో పెరగాలని అనుకుంటారు. శాంతం, సహనం, ఓపిక లాంటివి మన తల్లిదండ్రులలో చూడవచ్చు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మీరు వృద్ధిలోకి రండి. ఓపిక అంటే ఎదురు చూడడమే కాదు, ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఓపికగా ఉండడం. ఇది కొంచెం కష్టమే, కానీ దాని ఫలితం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అమ్మా నాన్నలు 1-2 ఎక్కువ పనులు చెప్పినప్పుడు ఎదురు మాట్లాడకుండా చెప్పిన పని చేసి చూడండి. వారు పొందిన సంతృప్తిని వాళ్ళ కళ్ళల్లో గమనించండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 42వ కథ సమాప్తం.